ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో ఉన్నాము. ఇక్కడైతే హృదయ విదారక ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. తనైతే ప్రేమించి ప్రేమ వివాహం అయితే చేసుకోవడం జరిగింది. రజిత 6 నెలల క్రితం అయితే పవన్ అనే యువకునైతే ప్రేమించి అయితే ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత అయితే ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోవడం జరిగింది. నిన్నైతే విగత జీవిగా పడి ఉండడం చూసి అయితే వారికి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా అయితే విలపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే గ్రామంలో అయితే ఇక్కడైతే విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. తన భర్తే తనను చంపాడని అయితే వారి కుటుంబ సభ్యులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. కొరుట్లకు సంబంధించి అయితే ప్రస్తుతం అయితే మనతో పాటు అయితే అమ్మాయి బంధువులు ఉన్నారు. ఒకసారి వారితో అయితే మాట్లాడదాం. బాబు చెప్పండి, ఎన్ని రోజుల క్రితం వివాహం అయింది, అంటే ఎట్లా ఉండేది, వారి కుటుంబం కావచ్చు, అంతేకాకుండా వీరి వ్యవహారం మీకు ఎప్పుడు తెలిసిందండి? మాకు సార్ 6 నెలల కింద పెళ్లి చేసుకున్నారు. మేము ఒక్కొక్కటి ఖాయం చేసేస్తే ఆ ఖాయం మాకు బిడ్డ నచ్చలేదు అన్నది మేము సపదాకున్నాం. 5-6 రోజులకే పోయిండు. పోయితే మేము పోయితే బిడ్డ మంచిగా బతుకులే అని చెప్పినాం. చెప్తే మేము ఆ పిల్లగానికి అడిగినాం, బిడ్డ మంచిగా చూసుకొని చెప్పినాం. తల్లిదండ్రులకు చెప్పినాం. తల్లిదండ్రులు నా బిడ్డ లెక్క చూసుకుంటా అని తల్లిదండ్రులు అన్నారు. ఆ పిల్లగాడివి తల్లిదండ్రుల లెక్క ఇన్నాడు, నేను మంచిగా చూసుకుంటా మామ అని చెప్పిండు. ఆ తర్వాత ఏం జరిగిందంటే మళ్ళా వచ్చి తల్లిదండ్రులతో గొడవ పెట్టుకొని ఏం చేసిండో అక్కడ ఏం చేసిండో. అంటే ముందుగా వీరికి పరిచయం ఎక్కడ ఏర్పడింది అంటే అమ్మాయి ఏం చేస్తుండేది, అంటే వీరికి అయితే పరిచయం అయితే ఎక్కడ ఏర్పడింది, ఎన్ని రోజుల నుంచి అయితే వీరి పరిచయం అయితే కొనసాగడం జరిగింది? అది తెలియదు సార్. అది ఎందుకంటే అది ఇప్పుడు పరిచయం అని తెలిస్తే మేము ఈ కడబంధం వస్తుంటుంది. తర్వాత మీకు ఏమి విషయం తెలియలేదు? ఎన్ని రోజుల క్రితం పరిచయం అయింది, ఎక్కడ పరిచయం అయింది, అబ్బాయి ఏం చేస్తుండే ఏం తెలియదు మీకు? ఏం తెలియదు. ఎప్పుడైతే కొనబోయిండో అప్పుడే పరిచయం. ఇక మాకు తెలిసింది అప్పుడే సార్ మాకు పరిచయం. లేకపోతే మేము ఈ ముందే తెలిస్తే మేము పోనీయకుంటుంది, కాపలు కాసుకుంటుంటివి. అయ్యాలు గోసుకోళ్ళు, మేము గూన్లోళ్ళం, మాకు కులం కలదు కాబట్టి మేము కాపలు కాసుకుంటుంటివి. ఏం చేస్తుండేది అమ్మాయి అయితే? ఏం చేస్తుండేది అంటే అబ్బాయి ఏం చేస్తుంటాడు? అబ్బాయి కూలి పనే చేస్తుంది. అమ్మాయివి ఇంట్లోనే ఉంటది, మిషన్ కుడుతుంది సార్. మిషన్ కుడుతుండే కుట్టినాడు కుట్టకపోతుండే. ఎందుకంటే వీళ్ళకు మొత్తం మీద 22 ఏళ్ళు పోలీస్ స్టేషన్ పోయి మేము ముందు పోయినాము, వాళ్ళు వెనకేం చచ్చిళ్ళు. పోలీస్ స్టేషన్లో సార్లు ఏమన్నారంటే వాళ్ళకు ఏజ్ అయింది, ఇప్పుడు ఏం చేయలేము, వాళ్ళకు మేము ఇప్పుడు ఏం చేయలేము, మీరు ఏం చేయాలనుకుంటున్నారని మమ్మల్ని అడిగిండ్రు సార్. అడిగితే మేము సార్ మరి వాళ్ళు చిన్న కులం అంటే చిన్న కులం లేదు, పెద్ద కులం లేదు, అది ఏజ్ నిడితే సార్ మాకు పంపించడే ఉంటది అని చెప్పింది సార్. అంటే తర్వాత ఏమైనా గొడవలు ఏమైనా అయ్యాయండి? గొడవలు ఏం లేదు సార్. అయితే వాళ్ళు ఎప్పుడైతే ఏరబడ్డారో అప్పటి నుంచి వాళ్ళ గొడవలు మొదలైనాయి సార్. అప్పటిదాకా పిల్లగాడు తాగలేదు, చేయలేదు. ఏరబడ్డం కన్నా 3 రోజుల నుంచి తాగి 3 రోజుల నుంచి కొడుతూనే ఉన్నాడంట. అంటే కొన్ని రోజులు కరీంనగర్లో సైతం ఇక్కడ ఉన్నారని చెప్తున్నారు కదా, అంటే ప్రస్తుతం దానికి సంబంధించి మీకు ఏమైనా చెప్పింది? అక్కడ ఏమైనా సమస్యలు ఏమైనా వచ్చాయా? అక్కడిది విన్నా. అక్కడిది వింటే మేము ఏడున్నారంటే మేము కరీంనగర్లో ఉన్నాం నాన్న అని చెప్పింది మా కూతురు చెప్పింది, మా పిల్లగాడు చెప్పిండు. మరి మీరు అంత దూరం ఉండే అవసరం ఏమున్నది, మరి ఈ నేర్చి ఉండి మీకు ఓళ్ళు ఏమన్నారు అని నేను చెప్పిన సార్. ఎందుకంటే ఎంత దూరం ఉన్నా ఎన్ని రోజులు ఉంటారు, ఇక కలిసిమెలిసి ఉందాము అని చెప్పిన సార్. అంటే మీతో ఎప్పుడు కూడా ఎటువంటి గొడవలు అవుతున్నాయని కానీ కొడుతున్నాడని కానీ ఎప్పుడు కూడా చెప్పలేదు? మేము ఒకనాడు నాకు ఒకసారి ఒకరు చెప్పిండు ఇట్లా కొట్టిండంటే నేను ఎంబడే ఫోన్ చేసిన సార్. మా కూతురు అన్నది అట్లాంటిది ఏం లేదు నాన్న, మేము మంచిగానే ఉన్నాం, ఇంకా వాళ్ళ మామతో మాట్లాడినా వాళ్ళ అత్తమ్మతో మాట్లాడినా అట్లా మీతో వాళ్ళు అబద్ధం చెప్పినట్టున్నారు అని చెప్పిండు. సరే సార్ మీరు మంచిగా ఉంటే నాకు సంతోషమే, మంచిగా చూసుకోండి, నా బిడ్డ కాదు నీ బిడ్డ అని చెప్పిన, అన్ని రకాలుగా చెప్పి ఇచ్చేసిన. కానీ తర్వాత ఇంకొక నెల తర్వాత వాళ్ళు ఏరబడతారంట అని చెప్పింది సార్. అంటే మీరు పెళ్లి సమయంలో ఏమైనా కట్న కానుకలు కావచ్చు ఏమైనా ఇచ్చారా? అంటే దీనికి సంబంధించి ఏమైనా డబ్బులు కావచ్చు అంత ఏమైనా తీసుకున్నారా వాళ్ళకి ఇట్లా? లేదు సార్, ఏం తీసుకోలేదు. కళ్యాణ లక్ష్మి వచ్చిన తర్వాత నేను ఒక 2 తులాలు బంగారం పెడతా, అది ఇద్దరు పుట్టిన తర్వాత. ఎందుకంటే ఇప్పుడే పెడితే ఏమన్నా ఖర్చు పెట్టుకుంటారని అది వస్తే నేను పెడతా అని చెప్పిన సార్. 2 తులాలు. అంటే ఇప్పుడు వేరుబడి ఎన్ని రోజులు అవుతుంది? అంటే వీరైతే ఎన్ని రోజులు అవుతుంది వేరుబడి? అయితే వేరుబడి సార్ ఇప్పుడు నెల అయిందా 20 రోజులు అయిందా అది నాకు తెలియదు సార్.
నేను ఇక్కడ లేకుంటే వాళ్ళు ఆల్సుక నాకు చెప్పలేదు, మేము వేరు పడతామని ఆల్సుక చెప్పలేదు. ఒకటి అంతకుముందు మాత్రం చెప్పిండ్రు యారు పడతారంట యారు ఆడుకుంటారంట అని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చెప్పిండ్రు. కానీ పిల్లగాడు నాకు చెప్పలేదు, పిల్ల నాకు చెప్పలేదు. మళ్ళీ ఈ ఏరబడ్డం కన్నా పిల్లగాడు తాగుడు మొదలు పెట్టిండట. అంటే ఎన్ని రోజులు అవుతుందండి? అంటే మీకు తెలిసి ఎన్ని రోజులు అవుతుంది వేరు పడ్డారని మీకు ఏ రోజు అయితే తెలిసింది? మాకు మొన్ననే తెలిసింది సార్, సచ్చినాకనే తెలిసింది ఏరబడ్డారని. అంటే మీ అమ్మాయి మీతో రెగ్యులర్ గా మాట్లాడట్లేదు? అంటే నేను ఫోన్ చేస్తేనే మంచిగా ఉన్నామని చెప్తుంది కానీ ఇంకొక మాట చెప్పలేదు సార్. ఆమె దగ్గర ఫోన్ లేదు, ఆమె ఎక్కదక్క ఏమన్నా ఇంకేమన్నా చెప్తుంది కావచ్చు అని ఫోన్ గుంజుకుంటుండే సార్. అంటే మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయండి? అంటే ఎవరు కావాలని చేస్తారనుకుంటున్నారు? దీనిలో ఎవరెవరు ప్రమేయం ఉంది అనుకుంటున్నారు? అత్తమామ ప్రమేయం ఉందా, లేదంటే భర్త ప్రమేయం ఉందా, ఇంకా ఎవరు వేరే వాళ్ళ ప్రమేయం ఏమైనా ఉందని మీరు భావిస్తున్నారా? భర్తనే చంపిండు సార్, భర్త మొత్తానికి భర్తనే చంపిండు. కొట్టిండు, తాగిండు, 3 రోజులు తాగి వచ్చిండంట. వాడకట్టుకు అంటున్నారు 3 రోజులు తాగి వచ్చిండు, 3 రోజుల నుంచి కొడతానే ఉన్నాడంట. ఇక కొట్టిన తర్వాత ఇక్కడ మరి తాడేశ్వరు పోసిండా ఏమేశ్వరు పోసిండా మొత్తానికైతే చంపేసిండు సార్. మీకు ఎప్పుడు తెలిసిందండి విషయం? ఎప్పుడు తెలిసింది అంటే మీరు ఎప్పుడు అక్కడికి వెళ్ళారు? అంటే అక్కడ ఆ సమయంలో ఎవరెవరు ఉన్నారండి? ఇక ఆ సమయంలో నేను ఇక్కడ లేదు సార్, నేను హైదరాబాద్లో ఉన్నా. నేను హైదరాబాద్లో బోర్బండలో ఉన్నా. నేను పనిచేసేందుకు పోయినా, నేను అక్కడ పోయినా. నేను అయితే మా భార్యకు మా అమ్మకు పింఛన్ వస్తుంది సార్, పింఛన్కి పోయింది. ఆమె 3 రోజులు అటే ఉన్నది. అచ్చిట్లా అడుగు పెట్టుడికి వాళ్ళ చిన్నమ్మ ఫోన్ చేసిందంట, చనిపోయింది లేదు అని చెప్పిందంట. ముందేమో ఇట్లా బాత్రూంలో పడి చేతిరిగిందని చెప్పింది. తర్వాత హాస్పిటల్ చచ్చిపోయిందని చెప్పింది సార్. అంటే మీరు మళ్ళీ తనతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? అంటే మీరు చనిపోయిన తర్వాత మాకు ఎందుకు ఇలా చెప్పారని మీరు ఆమెను ఏమైనా అడిగే ప్రయత్నం ఏమైనా చేశారా? మేము అడగలేము సార్. ఇక మాకు ఇక్కడ సార్ ఉన్నాడు, కౌన్సిలర్ సారు. సార్ మరి ఎట్లా అంటే మీరు రండి సార్, మేము మాట్లాడతాం, మీరు రండి సాయిలు అని చెప్పిండు. సరే సార్ వచ్చిన అక్కడ రాత్రి 1:30కు, నిన్న 1:30కు వచ్చిన. కానీ అంతకు మించి నాకేం తెలియదు సార్. అంటే మీకు ఎంతమంది పిల్లలండి? నాకు 2 ఆడపిల్లలు, ఒక కొడుకు. కొడుకు పెద్దోడు, ఆ కొడుకు వెనుక ఇప్పుడు చనిపోయిన అమ్మాయి నడిపేది, ఇంకా చిన్న అమ్మాయి. అంటే మీరైతే ప్రధానంగా కారణం ఏదని అనుకుంటున్నారు? అంటే చనిపోవడానికి అంత బలమైన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుంది? అంతేకాకుండా అంటే వారి మధ్య సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు? వాళ్ళకు డబ్బులు ఇట్లా సమస్య వచ్చింది సార్ వాళ్ళకు. వాళ్ళు లోన్లు లేపిండు, వాయి వెళ్ళకనా ఈయన తాగి వచ్చిండు. 3 రోజులు కొట్టిండు, 3 రోజులు కొట్టి 3వ రోజుకు పానం చేసేసిండు సార్. అంటే 3 రోజుల నుంచి కొడుతూనే ఉన్నాడు? 3 రోజుల నుంచి కొడతానే ఉన్నాడు. కానీ మీకు ఎప్పుడు కూడా ఆమె ఫోన్ చేయలేదు, నన్ను ఇలా బాధిస్తున్నారు కొడుతున్నారు అని అయితే మీకైతే ఎప్పుడు చెప్పలేదు? ఎప్పుడు వేసినా మంచి అంటే కోపం ఎక్క కదా, నాకు కోపం ఎక్క అని నాతో ఏం చెప్పలేదు సార్. నాతో ఏమీ చెప్పలేదు. బిడ్డ నీకు ఏదైనా ఆపద తెలిసి నాకు చెప్పు, నేను సరిదిద్ది నేను చెప్తా అని నేనన్నా. అంటే నాతో ఏం చెప్పలేదు సార్. అంటే ఈ 6 నెలల సమయంలో ఎప్పుడైనా కొట్టాడని కావచ్చు, తిట్టారని కావచ్చు, ఏమైనా మీకేమైనా చెప్పే ప్రయత్నం చేసిందా? అంటే ఫోన్ లేదంటున్నారు కదా, ఇంకా వేరే వాళ్ళ ద్వారా మీకు ఏమైనా తెలిసిన విషయాలు? వేరే వాళ్ళు చెప్పిండ్రు కానీ మేము వాళ్ళు చెప్పగానే మేము ఫోన్ చేసినాం. ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పగానే మేము ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే మేము మంచిగా ఉంటున్నానా, మీకు వాళ్ళు చెప్తున్నారా, రాగి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా, లేకపోతే ఎట్లా ఇస్తున్నారా అని మేము మా కూతురు నాతో చెప్పింది. మేము అత్తమామకు సుఖ అడిగినాం, మరి బావ ఇట్లా కొట్టేలాట అని. కొట్టలేదు, మీకు రాంగ్ నేను లేనా, ఏదైనా ఉంటే మీకు చెప్పనా అని చెప్పిండు. అంటే ఇప్పుడు అబ్బాయి ఏం చేస్తున్నాడండి ప్రస్తుతం? అయితే ప్రస్తుతానికి కూలి పని చేస్తాడు సార్, కూలి పని చేస్తాడు. ఈ 3-4 రోజుల నుంచే తాగుడు మొదలు పెట్టి పిల్ల పానం తీసాడు సార్. అంటే మీరు కంప్లైంట్ ఇచ్చారా పోలీస్ స్టేషన్? అంటే పోలీసులు అయితే ఏం చెప్తున్నారు? మీకు ఎలాంటి న్యాయం చేస్తామనేది హామీ ఇవ్వడం జరిగింది? ఇప్పుడైతే ఏం చెప్పలేదు సార్. రిపోర్ట్ అయితే ఇచ్చినాం, కేసు అయితే పెట్టినాం. మాకు న్యాయం అవుతుందా, మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం ఇక్కడ మనతో పాడైతే అమ్మాయి తండ్రి అయితే మాట్లాడడం జరిగింది. 6 నెలల క్రితం అయితే మా అమ్మాయి అయితే ఒక అబ్బాయిని అయితే తీసుకొని రావడం జరిగింది. నేను అబ్బాయిని ప్రేమించానని చెప్పి అబ్బాయితో అయితే వెళ్లిపోవడం జరిగింది. మేము అప్పుడైతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. పోలీసులు అయితే ఇరు కుటుంబాలను పిలిచి మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. వారి తక్కువ కుటుంబం అన్నప్పటికీ సైతం వాళ్ళు మేజర్ కాబట్టి ఎవరు ఏమి అనొద్దని అయితే వీరికైతే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. వీరు సైతం వాళ్ళిద్దరు బాగుంటే చాలు అని అయితే
వీరైతే అనుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందేమో తెలియదు కానీ వారైతే వేరు కాపురం పెట్టడం జరిగింది. ఈ 3 రోజుల నుంచి అయితే అబ్బాయి అయితే అమ్మాయిని తీవ్రంగా కొట్టడం కావచ్చు, అంతేకాకుండా అబ్బాయి ఉరియేసి చంపాడనైతే వీరైతే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ సైతం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో పడైతే అమ్మాయి తల్లి సైతం ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. అమ్మ, మీతో ఎప్పుడు మాట్లాడింది మీ కూతురు చివరిసారిగా? మొన్న పండుగ నాడు మాట్లాడింది సార్. పండుగ నాడు మాట్లాడితే అమ్మ రా ఇంటికి అని అంటే అత్త అమ్మ అని అన్నది. బూరెలు తినిపోదు దామ్మ అంటే అస్త సరే అమ్మ అని అన్నది. అన్న ముచ్చటకే ఫోన్ గుంజుకున్నాడు. ఇక ఫోన్ చేయలే. ఇక మళ్ళా ఎందుకు అంత అనుమానాలు ఎందుకు అబ్బాయికి? మరి ఇక ఆయనకు ఏమైనా చెప్తుంది కావచ్చు అనుకున్నాడో ఏమో తెలియదు సార్. ఇక ఆ ముచ్చట మీతో ఎన్నిసార్లు మాట్లాడిందమ్మా? ఇప్పుడు 6 నెలల వివాహ సమయంలో అయితే మీతో ఎన్నిసార్లు మాట్లాడింది? అంటే ఏమైనా కష్ట సుఖాలు మీతో పంచుకుందా ఎప్పుడన్నా? కష్ట సుఖాలు అంటే సార్ ఎప్పుడన్నా మేము చేస్తేనే ఫోను మాట్లాడుతుండే. ఇక అలా వాళ్ళు ఫోన్ చేయకపోదురు. వాళ్ళకి ఏమన్నా అవసరం ఉంటేనే ఫోన్ చేసురు. ఇక నేను గంటలో లోన్ లేపుతున్నామ్మా, నాకు సంతకం పెట్టడం కావాలా అని అంటే అందులో నేను లోన్ లేపుకున్న బిడ్డ నీకు రాదు అని చెప్పిన. ఎన్ని డబ్బులు అమ్మా అవి? అవి ఎన్ని ఇస్తారో ఏమో సార్, అవి నాకు తెలియదు. అంటే ఇప్పుడు వాళ్ళ అత్త మామతో కానీ వాళ్ళ ఇంకా కుటుంబ సభ్యులతో ఎవరితోనైనా మాట్లాడిరా మీరు? అంటే వాళ్ళు ఏమైనా చెప్పిర్రా మీకు? వాళ్ళు ఏం చెప్పలేరు సార్ మాకు. వాళ్ళ అత్త ఏం చెప్పలేదు, వాళ్ళ చెల్లెలు ఉన్నది వాళ్ళ చెల్లె కూడా ఏం చెప్పలేదు. వాళ్ళ బలగం మొత్తం కూర్చున్నది కానీ ఏం చెప్పలేరు వాళ్ళు. ఓకే, మీకు ఎప్పుడు తెలిసింది మరి? మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరున్నారు? అసలు ఈ సంఘటన మొట్టమొదటిసారిగా ఎవరు చూసారు? ఇక మేము పోయేదాకంటేనే వాళ్ళ చిన్న అత్తమ్మ దవాఖానలో తెచ్చి వేసేసింది. గిట్ల చేతి ఇరిగింది నువ్వురా అని అంటే, చేతి ఎట్లా ఇరిగింది? బాత్రూంలో పడ్డది అని అంటున్నావు, చేతి ఎట్లా ఇరిగింది అని నేనన్నా. అని అంటే చేతి ఇరిగిపోయింది, ఒక చెద్దరు పెట్టుకొని రా అని అన్నది. చెద్దరు పెట్టుకొని రా అని అంటే నేను నిజంగానే కావచ్చు అని నేను అనుకున్నా సారు. కానీ గిట్లా చంపేసిర్రా అని నాకు తెలియలేదు సారు, నాకు ముందు చెప్పలేరు. ఇక వేరే ఆమెకు మళ్ళా ఫోన్ చేసి ఆమెకు చెప్పిర్రు, ఇట్లా చచ్చిపోయింది రజిత, నా కొడుకు చంపేసిండు, మా అక్క కొడుకు ఊరుపెట్టి చెప్పిందా? ఊరుపెట్టి చంపిండు అని చెప్పిందా? చెప్పింది. ఊరుపెట్టి చంపింది, చంపేసిండు, దుకాణంలో తెచ్చేసినాము అని చెప్పి. అంటే ఎందుకు చంపిండు అంటే ఎందుకు అంత చంపంత కసి ఎందుకు వచ్చింది? అంటే ప్రేమ వివాహం అయితే చేసుకున్నారు, ఒకరినొకరు ఇష్టపడైతే ప్రేమ వివాహం చేసుకున్నారు. వారైతే ఇక్కడి నుంచి లేచిపోయి సైతం వివాహం అయితే చేసుకుని ఒకటయ్యారు కదా, అంత కష్టం ఏమొచ్చింది? చంపే అంత కసి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు మీరు? ఇక కసి ఎట్లా వచ్చిందా వాళ్ళకు అన్నం పుణ్యం దేవునికి తెలుసు సారు, మాకైతే ఇది వరకు ఏది తెలియదు. మరి లొల్లులు అయితే 3 రోజుల నుంచి కొట్టుడు మీద లొల్లు నడిచినాయంట. ఇక కొట్టి తాగి ఈ మూడు రోజులలోనే పానం పోయింది. అంటే ప్రస్తుతం ఇక్కడ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు అబ్బాయి. పోలీస్ స్టేషన్ ఉన్నాడు. ఇంకెవరెవరు ఉన్నారు అబ్బాయితో పాటు పోలీస్ స్టేషన్ లో? ఇంకెవరెవరు ఉన్నారండి? ఇక వాళ్ళ కుటుంబం ఉంటుంది సార్. ఇక వాళ్ళ కుటుంబం ఎవరెవరు అంటే వాళ్ళ కుటుంబం మొత్తం ఉన్నది. ఇక అంటే మీకు పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు? ఇంకా ఇవ్వలేదు సార్. మేము రిపోర్ట్ అయితే ఇచ్చినాం. వారం 10 రోజులలో రిపోర్ట్లు వస్తాయి, దాన్ని బట్టి ఏదన్నా చెప్పగలుగుతాం. అప్పటిదాకా మేము ఏం చెప్పాము అని చెప్పింది సార్. ఓకే, అంటే మీకు ఎలాంటి న్యాయం జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే ప్రస్తుతం అయితే మీకు పోలీసులు కావచ్చు, ఇతరత్ర వారి కుటుంబ సభ్యులు అయితే ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేసిరా? మీకు ఇలాంటి న్యాయం చేస్తామని ఏమైనా హామీ ఇచ్చారా మీకైతే? మాకు ఇవ్వలేదు సార్, అట్లాంటి హామీ ఏమీ ఇవ్వలేదు. రిపోర్ట్ వచ్చినాకనే మాట్లాడదామని చెప్పిండ్రు. అది వరదాకా మేమేం మాట్లాడాం. మరి కొట్టింది ఉన్నదా ఎట్లున్నదా అనేది మాకు కొట్టిన దెబ్బలు అయితే ఉన్నాయి. అంటే కొట్టిన దెబ్బలు మీరు చూసారా? చూసినాం సార్, చూసినాం. ఎట్లా కమిలిపోయినాయి అంటే మొత్తం మీద కమిలిపోయినాయి సార్, మొత్తం మీద కమిలిపోయినాయి. అది ఫోటో దించలేదు, ఫోటో దించి చేయలేము. అది ఇంకా చూస్తే మీరే గ్యారంటీ పడతారు. అంటే దేంతో కొట్టారనుకుంటున్నారా? అంటే చేతుల మీద కొట్టారా? దేంతో కొట్టింది తెలియదు సార్. ఇక కొట్టిన మాట అయితే వాస్తవం ఉన్నది, దేంతో కొట్టింది తెలియదు. అంటే మీరు ఎలాంటి న్యాయం వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్? మా కూతురుకు అన్యాయం జరగకుంటే న్యాయం వస్తే మంచిగా ఉంటుంది సార్. ఎందుకంటే 22 ఏళ్ల పిల్ల 23 నడుస్తున్నాయి ఇప్పుడు. మాకు న్యాయం చేస్తారని మేము ధన్యవాదాలు కోరుకుంటున్నాం సార్. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము 9 మాసాలు మోసి కన్న తల్లి అయితే ఇక్కడైతే కన్నీరు మున్నీరుగా అయితే విలపిస్తుంది. తండ్రి సైతం చేతులు ఎత్తి అయితే మొక్కుతున్నాడు, మా పాపకైతే న్యాయం చేయండి అంటూ అయితే వారైతే వేడుకుంటున్న పరిస్థితి అయితే మనమైతే కొరుట్ల పట్టణంలో అయితే చూస్తున్నాము. 6 నెలల క్రితం రజిత అయితే పవన్ తో అయితే వివాహం అయితే చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత అయితే తను ఇంటి నుంచి అయితే వెళ్లిపోవడం జరిగింది. మరికొద్ది రోజులకే వేరు కాపురం పెట్టారు. అసలు ఏం జరిగిందో ఏదో తెలియదు కానీ 3 రోజుల నుంచి అయితే విపరీతంగా కొట్టడం కావచ్చు, అంతేకాకుండా అనేక రకాల చిత్రహింసలు చేసి మా పాపనైతే మా అల్లుడైతే చంపాడు అనేది వీరైతే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అమ్మాయి ఒంటిపై సైతం
బలమైన గాయాలైతే మేము చూసామని అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. ముందుగా అయితే చేయి విరిగిందని అయితే కొంత వారి కుటుంబ సభ్యులు అయితే తెలియజేయడం జరిగింది. అనంతరం అయితే పాప చనిపోయిందని అయితే మాకైతే సమాచారం ఇచ్చారు. అసలు ఏం జరిగిందేమో తెలియదు. మేము వెళ్ళేసి చూసేసరికి అయితే విగత జీవిగా మా పాప పడి ఉండడం అయితే మేము చూసామని అయితే వీరైతే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఎవరు చంపారో వాళ్ళకి శిక్ష వేయాలి. మా పాపకైతే న్యాయం చేయాలి. మా కుటుంబాన్ని ఆదుకోవాలని అయితే బాధిత కుటుంబం అయితే వేడుకుంటున్న పరిస్థితి అయితే జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో చూడొచ్చు. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఉన్నాము. ఇక్కడ రజిత అనే అమ్మాయి అయితే పవన్ ప్రేమ వివాహం చేసుకుని అయితే వెళ్లిపోవడం జరిగింది. అసలు ఏం జరిగిందో తెలియదు కానీ తనైతే విగత జీవిగా పడున్న చూసి వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇందాక వారి కుటుంబ సభ్యులతో సైతం మాట్లాడడం జరిగింది. మా అల్లుడే మా అమ్మాయిని అయితే చంపాడని అయితే వీరైతే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మా కుటుంబానికి అయితే న్యాయం చేయండి, ఆ అమ్మాయికి అయితే న్యాయం చేయండి అని అయితే వారైతే వేడుకుంటున్న పరిస్థితి మనం చూడడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటైతే స్థానికులు ఉన్నారు, ఇరుగు పొరుగు వారు ఉన్నారు. అసలు అమ్మాయి ఎలా ఉండేది, అబ్బాయి ఎలా ట్రాప్ చేశాడనేది ఒకసారి వారి మాటల్లో అయితే తెలుసుకుందాం. అమ్మాయి ఎలా ఉండేది అంటే మీరు ఎప్పుడైనా మాట్లాడారు అమ్మాయితో? అంటే ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ నుంచి వెళ్ళి? జై శ్రీరామ్. అమ్మాయి ఇక్కడనే మన సాయిలు రాజమణి గారి బిడ్డ రజిత. గత కొన్నేళ్ల నుంచి ఇక్కడ నివాసం ఉంటారు. వారు సిన్సియర్గా వాళ్ళ పని ఏందో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అమ్మాయి కూడా మంచిది. ఇక లవ్ ట్రాప్ లో పడి ఆ పిల్లగాడు అనేది లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. చేసుకున్నాక 6 నెలలు జరగడం ఇలా దురదృష్టం. ఎందుకంటే ఏ తల్లి తండ్రికి ఇటువంటి అన్యాయం రావద్దు. కాకపోతే పోలీసు వారు కూడా నిజాలు తెలుసుకొని, ఇంకోటి యువత కూడా చెప్తున్నా నేను, ఇటువంటి ప్రేమ పెళ్లిళ్ళు చేసుకున్నా కానీ ఇది చేసుడు బాగా అన్యాయం, ఘోరము. ఇటువంటివి చేసుకోకూర్రి. ప్రేమించి పెళ్లి చేసుకున్నా అని నమ్మి తల్లిదండ్రిని కాదని పోయి 6 నెలలకు ఇట్లా శివయము తిరగచ్చుడు బాగా బాధాకరం ఉన్నది. అందుకు నుంచే సాయిలు రాజమణి గారికి వాళ్ళ అమ్మా నాన్నకు న్యాయం చేయాలని మా వాడకట్టు తరపు నుంచి వెళ్ళి కోరుకుంటున్నాను. ఓకే, అంటే ప్రస్తుతం అయితే బాధితుడు అయితే చెప్తున్నారు, అమ్మాయి తండ్రి అయితే చెప్తున్నారు, కులాలు వేరైనప్పటికీ సైతం మా అమ్మాయి అయితే బాగుంటుంది అనేది మేము భావించడం జరిగింది. మేజర్ అని చెప్పేసి అయితే మా అమ్మాయిని అయితే మా నుంచి అయితే దూరం చేశారు. వారైనా చక్కగా ఉంటారని అయితే మేమైతే అనుకోవడం జరిగింది. కానీ ఇలా మా అమ్మాయిని అయితే కొట్టి చంపుతాడని అయితే మేమైతే భావించలేదు. 3 రోజులుగా తీవ్రంగా తాగడం కావచ్చు, అంతేకాకుండా కొట్టడం కావచ్చు, బలమైన గాయాల వల్లే మా పాప అయితే చనిపోయింది. చంపేసి తర్వాత ఉరివేశారని అయితే వీరైతే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు అంటే, కొంత యువత ప్రేమ వ్యవహారం కావచ్చు, అంతేకాకుండా తల్లిదండ్రులకు చెప్పకుండా వెళ్లిపోవడం కావచ్చు, దీనికి సంబంధించి అయితే ఏం చెప్తారండి? అయితే పెళ్లి అయి ఇప్పుడు 6 నెలల కింద పోలీస్ స్టేషన్ అటు వెళ్ళడం జరిగింది. మేము రిపోర్ట్ ఇచ్చిర్రు. రిపోర్ట్ ఇచ్చినాక అమ్మాయి ఏమన్నా అంటే, వాళ్ళిద్దరూ మేము కలిసి ఉంటాము, అది ఇది మా ఇంటికి రావద్దు అని చెప్పడం జరిగింది. కాకపోతే ఇలా జరగడం అనేది దురదృష్టకరం. ఇక అమ్మాయిని ఊరేసిర్రు ఆల్రెడీ. మెడ మీద కూడా కార్లు కనబడ్డాయి. కాకపోతే నిజాలు తెలుసుకొని న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఓకే, అంటే అప్పుడైతే మీరు ఏమని కంప్లైంట్ ఇచ్చారు? అమ్మాయి లేకపోయినప్పుడైతే ఏమని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది? అంటే పూర్తి బాధ్యత అబ్బాయి తీసుకుంటాడని ఏమైనా కంప్లైంట్ ఏమని ఇచ్చారా? పూర్తి బాధ్యత అబ్బాయిది తీసుకోవాలని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అప్పుడు. ఓకే, అంటే ప్రస్తుతం మీరు ఎలాంటి న్యాయాన్ని కోరుకుంటున్నారంటే 6 నెలలు గడవక ముందే అమ్మాయి అయితే చనిపోవడం జరిగింది కదా, దీనికి సంబంధించి ఎలాంటి న్యాయం ఉండాలని మీరు కోరుకుంటున్నారు సార్? న్యాయం అంటే న్యాయం జరగాలి. ఏంటంటే వాళ్ళు 22-23 ఏళ్ళు కనిపెంచి ఎవడో వచ్చి తల్లిదండ్రులను మర్చిపోయి అంత భ్రమించి ఇట్లా చేసుడు అన్యాయము. ఆ వ్యక్తిని కఠినంగా ఘోరంగా శిక్షించాలని మేము ఆశిస్తున్నాం. ఓకే, ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాం. మనతో పాటు అయితే కొంతమంది స్థానికులు అయితే ఉన్నారు. మాకైతే ఆ పాప కావచ్చు, వారి కుటుంబ సభ్యులు అయితే గత కొద్ది సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నారు. మాకైతే ఎంతో చనువుగా ఉంటారు. అమ్మాయి సైతం చాలా మంచిది. అబ్బాయి కొంత అమ్మాయిని అయితే ట్రాప్ చేసి తీసుకెళ్లడం జరిగింది. కులాలు వేరైనప్పటికీ సైతం మేజర్లన్న ఒకే ఒక ఉద్దేశంతో అయితే మేమైతే వారిని అయితే డిస్టర్బ్ చేయలేదు. పోలీస్ స్టేషన్ లో సైతం పలుమార్లు అయితే కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. పోలీసులు సైతం మాకైతే సర్ది చెప్పారు, ఇద్దరు మేజర్లు కాబట్టి మీరు వాళ్ళ విషయాలు జోక్యాలు చేసుకోవద్దని అయితే పోలీసులు అయితే చెప్పినట్లయితే వారి కుటుంబ సభ్యులు కావచ్చు, అంతే కూడా స్థానికులు అయితే వెల్లడిస్తున్నారు. ఆ సమయంలో మేము సైతం ఒక లెటర్ సైతం రాయడం జరిగింది. దీని పూర్తి బాధ్యత మా అమ్మాయికి సంబంధించి, ఏదైనా అబ్బాయిదే బాధ్యత అంటే సైతం మేమైతే గతంలో అయితే లెటర్ రాయడం జరిగింది. 6 నెలలు గడవక ముందే అమ్మాయిని అయితే తీవ్రంగా హింసించి కొట్టి చంపడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే భర్త ఉన్నాడో, పవన్ ఉన్నాడో, అతను అయితే కఠినంగా శిక్షించి అమ్మాయికి అయితే న్యాయం చేయాలని అయితే ఇరుగు పొరుగు వారు కోరుకుంటున్న పరిస్థితి అయితే మనమైతే కోరుట్ల పట్టణంలో చూస్తున్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.